హలో డియర్ టీచర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్లో జనరల్గా ఉపయోగించే కొన్ని కమాండ్స్ వాటికి తెలుగు అర్థాలతో తెలుసుకుందాం. ఇదే వీడియోని నేను ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ కొంతమంది టీచర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా కావాలి అని అడగడం వలన మళ్ళీ నేను ఈ వీడియోని రీక్రియేట్ చేస్తున్నా. సో లేట్ చేయకుండా ఆ సెంటెన్సెస్ ఏంటి అన్నవి చూద్దాం. సో జనరల్గా మనం క్లాస్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనం చెప్పేది విషెస్. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఇవన్నీ కూడా కామన్గా మనం క్లాస్ రూమ్లో ఉపయోగించేవి. నెక్స్ట్ వన్, క్లోజ్ ద డోర్ ప్లీజ్. డోర్ని క్లోజ్ చేయండి. రైట్ ద డేట్ ఆన్ ద బోర్డ్ ప్లీజ్. బోర్డ్ మీద డేట్ రాయండి. టేక్ అవుట్ యువర్ బుక్స్ ప్లీజ్. మీ బుక్స్ని బయటికి తీయండి. గివ్ అవుట్ ద బుక్స్ ప్లీజ్. మీ బుక్స్ని ఇవ్వండి. కమల, షేర్ యువర్ బుక్ విత్ మల్లిక ప్లీజ్. సో ఇక్కడ కమలాని మల్లికతో బుక్ని షేర్ చేసుకోమని చెప్తున్నాం. ఎక్సర్సైజ్ 1 అట్ ద టాప్ ఆఫ్ పేజ్ 3. సో ఇక్కడ ఇది మ్యాథ్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎక్సర్సైజ్ 1 ఎక్కడ ఉంది అని అంటే పేజ్ 3లో టాప్లో ఉంది అని చెప్తున్నాం. యాక్టివిటీ 2 ఎట్ ద బాటమ్ ఆఫ్ పేజ్ 3. సో ఇక్కడ యాక్టివిటీ పేజ్ 3 బాటంలో ఉంది అని చెప్తున్నాం. విచ్ ఎక్సర్సైజ్ ఆర్ వీ డూయింగ్. సో ఇప్పుడు మనము ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. వర్క్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 3. సో 3 మెంబర్స్ కింద కలిసి వర్క్ చేయండి అని చెప్పడానికి మనము వర్క్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 3 అని చెప్పచ్చు. అదే ఇద్దరైతే వర్క్ ఇన్ పేర్స్. అదే ఒక్కలైతే వర్క్ ఆన్ యువర్ ఓన్. సో ఒక్కలే చేస్తున్నారు కాబట్టి వర్క్ ఆన్ యువర్ ఓన్. నెక్స్ట్ వన్, హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్. మీ హోంవర్క్ని మీరు కంప్లీట్ చేశారా. రాజు ఇజంట్ హియర్ టుడే. రాజు ఇక్కడ లేడు ఈరోజు. హీ ఈజ్ నాట్ వెల్. అతనికి బాగాలేదు. హ్యావ్ యూ గాట్ అ పెన్సిల్. మీ దగ్గర పెన్సిల్ ఉందా. కెన్ ఐ బారో యువర్ రబ్బర్. మీ రబ్బర్ని నేను ఒకసారి తీసుకోవచ్చా. కెన్ యూ లెండ్ మీ అ రబ్బర్ ప్లీజ్. మీ రబ్బర్ని నాకు అప్పుగా ఇస్తారా. రెడీ, లెట్స్ స్టార్ట్. సో ఏదైనా మనం లెసన్ని స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పడానికి వీ కెన్ యూజ్ ఇట్. రెడీ, లెట్స్ స్టార్ట్. వాట్ డిడ్ యూ సే కళ. కళ ఏం చెప్తున్నాం. జస్ట్ ఎ మూమెంట్. వెయిట్ ఎ మూమెంట్. వెయిట్ ఎ మినిట్. హోల్డ్ ఆన్ ఎ సెకండ్. సో ఒక్క నిమిషం ఆగండి, ఒక క్షణం ఆగండి, ఒక్క సెకండ్ వెయిట్ చేయండి, ఇలా చెప్తూ ఉంటాం కదా. వీటికి మనం ఇలా డిఫరెంట్గా ఈ 3 కూడా యూజ్ చేయొచ్చు. జస్ట్ ఎ మూమెంట్, వెయిట్ ఎ మినిట్, హోల్డ్ ఆన్ ఎ సెకండ్. సో ఏదైనా కూడా ఒక క్షణం ఆగండి అంటాం కదా, దానికి మనము ఇది యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్, క్లాస్ రూమ్లో మనం యూజ్ చేసే మెటీరియల్స్కి ఎలాంటి కమాండ్స్ ఇవ్వాలి. జనరల్గా ఒక షీట్ ఆఫ్ పేపర్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. హ్యాజ్ ఎవ్రీ వన్ గాట్ అ షీట్ ఆఫ్ పేపర్. ప్రతి ఒక్కరికి షీట్ ఆఫ్ పేపర్ వచ్చిందా, ఒక పేపర్ వచ్చిందా అని అడుగుతున్నాం ఇక్కడ. టెక్స్ట్ బుక్స్. పుట్ యువర్ టెక్స్ట్ బుక్స్ ఇన్ యువర్ స్కూల్ బ్యాగ్స్. సో మీ బుక్స్ని మీ స్కూల్ బ్యాగ్లో పెట్టండి అని చెప్తున్నాం. ద యాక్టివిటీ బుక్స్. ద యాక్టివిటీ బుక్స్ ఆర్ ఆన్ ద షెల్ఫ్. సో మీ యాక్టివిటీ బుక్స్ షెల్ఫ్లో ఉన్నాయని చెప్పడానికి వీ కెన్ యూజ్ ద యాక్టివిటీ బుక్స్ ఆర్ ఆన్ ద షెల్ఫ్. నెక్స్ట్, వర్క్ బుక్. శ్రీను కలెక్టింగ్ ద వర్క్స్ బుక్స్ ప్లీజ్. సో శ్రీనుని వర్క్ బుక్స్ కలెక్ట్ చేసుకోమని చెప్తున్నాం. సో ఇక్కడ మనం ఏది యూజ్ చేస్తే వర్క్ బుక్ ప్లేస్లో మనం ఏదైతే సెంటెన్స్ ఉందో దాంట్లో మార్పులు చేసుకొని వాడచ్చు. ఫ్లాష్ కార్డ్. ద ఫ్లాష్ కార్డ్స్ గో ఇన్ దట్ బాక్స్. సో ఆ ఫ్లాష్ కార్డ్స్ అన్నీ ఆ బాక్స్లో ఉండాలి అని చెప్పడానికి మనం ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. ఆ పోస్టర్. హెల్ప్ మీ స్టిక్ దిస్ పోస్టర్ ఆన్ ద వాల్. ఈ పోస్టర్ని వాల్ మీద అతికించడానికి నాకు హెల్ప్ చేయండి. డిక్షనరీ. డూ యూ నీడ్ అ డిక్షనరీ. నీకు డిక్షనరీ కావాలా అని అడగడానికి వీ కెన్ యూజ్ డూ యూ నీడ్ అ డిక్షనరీ. నెక్స్ట్ వన్, యువర్ పిక్చర్ డిక్షనరీ. డ్రా ఇట్ ఇన్ యువర్ పిక్చర్ డిక్షనరీ. సో మీ పిక్చర్ డిక్షనరీలో దీనిని డ్రా చేయండి అని చెప్పడానికి. క్యాలెండర్. హ్యాంగ్ ద క్యాలెండర్ నెక్స్ట్ టు ద డోర్. అంటే డోర్ పక్కన ఈ క్యాలెండర్ని వేలాడదీయమనడానికి వీ కెన్ యూజ్ హ్యాంగ్ ద క్యాలెండర్ నెక్స్ట్ టు ద డోర్. నెక్స్ట్ వన్, ద వెదర్ చార్ట్. లెట్స్ ఆల్ లుక్ ఎట్ ద వెదర్ చార్ట్. ఒకసారి అందరూ కూడా వెదర్ చార్ట్ని చూడండి అని చెప్పడానికి. సో ఇక్కడ మనం వెదర్ చార్ట్ చూడొచ్చు, లేదంటే లెట్స్ ఆల్ లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్, లేదా లెట్స్ ఆల్ లుక్ ఎట్ యువర్
టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవన్నీ కూడా మనం ఇందులో యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ద చాక్, అ పీస్ ఆఫ్ చాక్. యాక్చువల్గా మనం చాక్ పీస్ అంటాము, అది మిస్టేక్ అనమాట. అ పీస్ ఆఫ్ చాక్ అనాలి. ఓకే, ద చాక్ ఈజ్ ఫినిష్డ్. సో ఆ చాక్ అన్నది కంప్లీట్ అయిపోయింది అని చెప్తున్నాం. క్రేయాన్స్ అనుకోండి, ద క్రేయాన్స్ ఆర్ లతాస్. ఇది ఎవరివైనా వస్తువులు అని చెప్పడానికి, ఆ క్రేయాన్స్ లతవి అని చెప్పడానికి వీ కెన్ యూజ్ దిస్ సెంటెన్స్. ద క్రేయాన్స్ ఆర్ లతాస్ అంటే ఈ క్రేయాన్స్ అన్నీ కూడా లతవి అని అర్థం. కలర్డ్ పెన్సిల్స్, కలర్ ఇట్ ఎన్ విత్ యువర్ కలర్డ్ పెన్సిల్స్. సో వీటిని మీ కలర్ పెన్సిల్స్తో కలర్ చేయండి అని అర్థం. అ పెయిర్ ఆఫ్ సిజర్స్, హ్యాస్ ఎవ్రీ వన్ సీన్ మై పెయిర్ ఆఫ్ సిజర్స్. సో ఇక్కడ ఎవరైనా చూసారా, నా దగ్గర ఉన్న సిజర్స్ ఎవరైనా చూసారా అని అడగడానికి హ్యాస్ ఎవ్రీ వన్ సీన్ మై పెయిర్ ఆఫ్ సిజర్స్. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా చూసారా అని. సమ్ పార్ట్స్ ఆఫ్ పెయింట్, ద పార్ట్స్ ఆఫ్ పెయింట్ ఆర్ ఎంప్టీ. సో మీరు ఏదైనా పెయింట్ చేస్తున్నప్పుడు ఆ పెయింట్ అనేది కంప్లీట్ అయిపోతే వీ కెన్ యూజ్ దిస్ సెంటెన్స్ అనమాట. ద పార్ట్స్ ఆఫ్ పెయింట్ ఆర్ ఎంప్టీ. నెక్స్ట్ పెయింట్ బ్రషెస్, క్లీన్ యువర్ పెయింట్ బ్రషెస్. ఆ రబ్బర్, దర్ ఇస్ అ రబ్బర్ ఆన్ ద ఫ్లోర్. ఆ ఫ్లోర్ మీద ఒక రబ్బర్ ఉంది. గ్లూ, పాస్ ద గ్లూ ప్లీజ్. ఈ గ్లూని నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వండి, పాస్ చేయండి అనడానికి మనం ఈ సెంటెన్స్ యూస్ చేస్తాం. ఎ పీస్ ఆఫ్ సెలో టేప్, కట్ మీ అ పీస్ ఆఫ్ సెలో టేప్ పీస్. సో ఇక్కడ మనము కట్ చేయడానికి సెలో టేప్ని ఏదైనా మనకి జనరల్గా ఏమైనా అతికించుకోవడానికి వాడతాం కదా. సో ఒక పీస్ని కట్ చేయమని అడగడానికి కట్ మీ అ పీస్ ఆఫ్ సెలో టేప్ ప్లీజ్. నెక్స్ట్ అ డ్రాయింగ్ పిన్, అ ట్యాక్. సో ఈ రెండు కూడా సిమిలరే. డ్రాయింగ్ పిన్ అన్న ట్యాక్ అన్న చిన్న చిన్నవి గుండు సూదుల టైప్లో ఉంటాయి కదా, వాటిని మనము ట్యాక్ అని పిలుస్తాం అనమాట. కేర్ఫుల్, దర్ ఇస్ అ ట్యాక్ ఆన్ ద ఫ్లోర్. సో జాగ్రత్తగా నడవండి, అక్కడ ఒక ట్యాక్ ఉంది అని అర్థం. అ స్టాప్లర్, బీ కేర్ఫుల్ విత్ ద స్టాప్లర్. స్టాపుల్స్, డోంట్ టచ్ ద స్టాపుల్స్. సో కేర్ఫుల్గా ఉండండి, ఆ స్టాపుల్స్ని ముట్టుకోవద్దు అని చెప్పడానికి మనం ఈ సెంటెన్సెస్ని వాడతాం. అ రూలర్, అ రూలర్ ఈజ్ ఫర్ మెజరింగ్. సో రూలర్ దేనికి యూజ్ చేస్తాం, మెజరింగ్కి యూజ్ చేస్తామని చెప్తున్నాం. అ క్లాత్, క్లీన్ ద టేబుల్ విత్ ద క్లాత్. సో ఆ క్లాత్తో మీ టేబుల్ని క్లీన్ చేయండి అని చెప్పడానికి. నెక్స్ట్ ద పప్పెట్, ద పప్పెట్ ఓన్లీ స్పీక్స్ ఇంగ్లీష్. ఈ పప్పెట్ ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడుతుంది అని చెప్తున్నాం. అ మాస్క్, లెట్స్ మేక్ ఎ మాస్క్. ఒక మాస్క్ని తయారు చేద్దామని. సో ఇక్కడ ఏవైతే చిన్న చిన్నగా స్టాప్లర్ అని, క్లాత్ అని, పప్పెట్ అని ఉన్నాయో ఆ ప్లేస్లో మనకు కావాల్సిన వర్డ్ని పెట్టుకొని మనం ఈ సెంటెన్స్ని రీక్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఏదైనా క్లాస్ రూమ్లో మనము ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము వాటి కోసం. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ అంటే మనం ఏదైనా ఒకటి చెప్పిన తర్వాత నా తర్వాత చెప్పండి, నేను చెప్పిందే చెప్పండి అంటాం కదా. సో దానికోసం మనం ఏం వాడాలంటే ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. నెక్స్ట్ వన్, కుడ్ యూ రిపీట్ దట్ ప్లీజ్. ఒకసారి దాన్ని మరలా చెప్తారా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్దేమో నాతో రిపీట్ చేయండి, రెండోదేమో మరలా చెప్తారా. ఓకే, కుడ్ యూ రిపీట్ దట్ ప్లీజ్, మరలా చెప్తారా అని. ఫస్ట్ లిజన్ అండ్ దెన్ రిపీట్. సో ముందు వినండి, తర్వాత దాన్ని రిపీట్ చేయండి అని చెప్తున్నాం. సే ఇట్ విత్ మీ, నాతో పాటుగా చెప్పండి. గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ప్లీజ్, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. డూ యూ అండర్స్టాండ్, మీకు అర్థమైందా. అలికా, రీడ్ ద నెక్స్ట్ సెంటెన్స్, తర్వాత సెంటెన్స్ చదవండి. కెన్ యూ రీడ్ దిస్ వర్డ్, ఈ పదాన్ని మీరు చదవగలరా. లుక్ అట్ ఎక్సర్సైజ్ 2, ఎక్సర్సైజ్ 2ని చూడండి. కెన్ యూ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ప్లీజ్, ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఒకసారి చదువుతారా. కీప్ గోయింగ్ అంటే కంటిన్యూ అంటాం కదా, దానికి మనము కీప్ గోయింగ్ కూడా చెప్పచ్చు. కెన్ యూ స్పీక్ లౌడర్, గట్టిగా మాట్లాడతారా. అంటే కొంతమంది చాలా మెల్లిగా మాట్లాడుతూ ఉంటారు, సో వాళ్ళని కెన్ యూ స్పీక్ లౌడర్. వాట్ డస్ మీన్ అంటే వాట్ డస్ ఇట్ మీన్, దీని అర్థం ఏంటి అని అడగడానికి వాట్ డస్ ఇట్ మీన్ అని అడగచ్చు. కెన్ యూ స్పెల్ ఇట్ ప్లీజ్, ఒకసారి దాని స్పెల్లింగ్ చెప్తారా. హౌ డు యూ స్పెల్ ప్లీజ్, దాన్ని ఎలా స్పెల్ చేస్తారో చెప్పండి. ఈజ్ దిస్ కరెక్ట్, ఇది కరెక్టేనా. కెన్ యూ రైట్ ఇట్ ఆన్ ద బోర్డ్ ప్లీజ్, దీనిని మీరు బోర్డు మీద రాస్తారా. వాట్స్ ద ఇంగ్లీష్ వర్డ్ ఫర్, ఆ ఇంగ్లీష్ వర్డ్ దేనికి. కుడ్ యూ రిపీట్ దట్ ప్లీజ్, మళ్ళా దాన్ని రిపీట్ చేస్తారా. ఐఎమ్ సారీ, ఐ డోంట్ అండర్స్టాండ్, క్షమించండి నాకు అర్థం కాలేదు.
వాట్ పేజ్ ఆర్ వీ ఆన్? ఇప్పుడు మనం ఏ పేజ్లో ఉన్నామని అడుగుతాం కదా జనరల్గా. సో అందరు ఎక్కువగా యూజ్ చేసేది ఇది. వాట్ పేజ్ ఆర్ వీ ఆన్? షల్ ఐ గో ఆన్ అంటే కంటిన్యూ చేయనా, ముందుకు వెళ్ళనా, నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్ళనా అని అడుగుతాం కదా, దానికి మనము షల్ ఐ గో ఆన్. కెన్ వి ప్లే ఆ గేమ్? మనం ఒక గేమ్ని ఆడొచ్చా? కెన్ ఐ సీ యువర్ ఎక్సర్సైజెస్ ప్లీజ్? నేను మీ ఎక్సర్సైజెస్ని చూడొచ్చా? ప్లీజ్ డూ ద ఫాలోయింగ్ ఎక్సర్సైజెస్. ఈ నెక్స్ట్ ఉన్న ఎక్సర్సైజెస్ లేదా ఏవైతే ప్రిస్క్రైబ్డ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయో అవి చేయండి. హ్యాజ్ ఎవ్రీ వన్ గాట్ అ స్పేర్ పెన్, పెన్సిల్ ఆర్ రబ్బర్? సో ఎవరి దగ్గర అయినా ఎక్స్ట్రా పెన్ ఉందా అని అడుగుతాం కదా, దానికి మనము దీన్ని యూజ్ చేయొచ్చు. హ్యాజ్ ఎవ్రీ వన్ గాట్ అ స్పేర్ పెన్ అంటే ఎక్స్ట్రా పెన్ ఉందా అని. లెట్స్ ప్రాక్టీస్ దట్ అగైన్. మరలా దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. హూ హ్యాస్ ఫినిష్డ్? ఎవరు కంప్లీట్ చేశారు? కమ్ హియర్ ప్లీజ్, ఇక్కడికి రండి. గో బ్యాక్ టు యువర్ సీట్, మీ ప్లేస్కి వెళ్ళండి. లుక్ ఎట్ ద బోర్డ్, బోర్డుని చూడండి. లిజన్ టు ద క్యాసెట్, ఆ క్యాసెట్ని వినండి. లిజన్ టు మీ, నేను చెప్పే మాటలు వినండి. టెల్ మీ ద ఆన్సర్, సమాధానం చెప్పండి. రైట్ ద ఆన్సర్స్, సమాధానాలు రాయండి. రీడ్ ద క్వశ్చన్, క్వశ్చన్ని చదవండి, ప్రశ్నని చదవండి. కలర్ ద పిక్చర్, ఆ పిక్చర్కి రంగులు వేయండి. కట్ ఇట్ అవుట్ అంటే ఏదైనా పీస్ ఆఫ్ పేపర్ కట్ చేసినప్పుడు దాన్ని కట్ చేయండి. కట్ ఇట్ అవుట్, కట్ చేయండి అని. డ్రా ఏ, పాయింట్ టు ద అంటే మీరు ఏదైనా డ్రా చేయండి అనడానికి డ్రా ఏ పెన్ ఆర్ డ్రా ఏ స్కెచ్ ఆఫ్ పెన్. పాయింట్ టు ద అంటే ఎక్కడైతే పర్టికులర్గా ఉన్నామో అక్కడ మనము పాయింట్ టు ద నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ పారాగ్రాఫ్ అలా చెప్పచ్చు. నెక్స్ట్ షో మీ యువర్ వర్క్, మీ వర్క్ని చూపించండి. పుట్ యువర్ పెన్సిల్స్ డౌన్, మీ పెన్సిల్స్ని కింద పెట్టండి. వాచ్ ద వీడియో, వీడియో చూడండి. సే ద హోల్ సెంటెన్స్ ప్లీజ్, ఆ మొత్తం సెంటెన్స్ని ఒకసారి చెప్పండి. సే ఇట్ అగైన్ ప్లీజ్, మరలా చెప్పండి. సే ఇట్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్, దానిని ఇంగ్లీష్లో చెప్పండి. సే ఇట్ మోర్ స్లోలీ, సో ఇందాక మనము స్లోగా మాట్లాడితే స్పీక్ లౌడర్ అని అడిగాం. ఇక్కడ గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి సే ఇట్ మోర్ స్లోలీ లేదా సే ఇట్ స్లోలీ. నెక్స్ట్ కాపీ దీస్ వర్డ్స్ ఇంటూ యువర్ నోట్బుక్స్, ఈ ఏవైతే పదాలు ఉన్నాయో వాటిని మీ మీ పాఠ్య పుస్తకాల్లోకి లేదా మీ పుస్తకాల్లోకి కాపీ చేసుకోండి అని. డోంట్ స్టార్ట్ ఇట్, సో ఇంకా మనము స్టార్ట్ చేయలేదనుకోండి, సో డోంట్ స్టార్ట్ ఇట్. కెన్ యూ స్టార్ట్ నౌ, ఇప్పుడు స్టార్ట్ చేస్తారా? కమ్ టు ద ఫ్రంట్ ప్లీజ్, సో బ్యాక్ బెంచ్లో కూర్చుంటూ ఉంటారు, ముందుకు రమ్మండం కోసం వీ కెన్ యూస్ కమ్ టు ద ఫ్రంట్ ప్లీజ్ అంటే ముందుకు రండి. కరెక్ట్ యువర్ పార్ట్నర్స్ వర్క్, సో ఎవరైతే మీ కో పార్ట్నర్ ఉన్నారో వాళ్ళ వర్క్ని కరెక్ట్ చేసుకోండి. పుట్ యువర్ హ్యాండ్స్ అప్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, సో ఎవరికైనా అర్థం కాకపోతే మీ హ్యాండ్స్ని రైజ్ చేయండి అని అడుగుతున్నాం. పుట్ యువర్ హ్యాండ్స్ అప్ ఇఫ్ యూ నో ద ఆన్సర్, సో మీకు ఆన్సర్ తెలిస్తే మీ హ్యాండ్స్ని రైజ్ చేయండి అని చెప్తున్నాం. ఫిల్ ఇన్ ద గ్యాప్స్, ఇది అందరికీ కామన్గా తెలిసినదే, బ్లాంక్స్ని ఫిల్ చేయమని అర్థం. మ్యాచ్ ద వర్డ్స్ అండ్ ద పిక్చర్స్, సో పిక్చర్స్తో వర్డ్స్ని మ్యాచ్ చేయండి. మ్యాచ్ ద వర్డ్స్ టు ద పిక్చర్స్, వర్డ్స్ని పిక్చర్స్తో మ్యాచ్ చేయండి. ఫినిష్ ద ఎక్సర్సైజ్, ఆ ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేయండి. డూ ద క్రాస్ వర్డ్ ఆన్ పేజ్ 7, పేజ్ 7లో ఉన్న క్రాస్ వర్డ్ని కంప్లీట్ చేయండి. లుక్ ఫర్ ద వర్డ్స్, ఆ వర్డ్స్ గురించి చూడండి. అన్జంబుల్ ద సెంటెన్స్, సో సెంటెన్స్లో ఏవైనా పదాలు జంబుల్ అయిపోయి ఉన్నాయనుకోండి, అంటే తారుమారుగా ఉన్నాయనుకోండి, వాటిని కరెక్ట్ వేలో రాయడానికి అన్జంబుల్ ద సెంటెన్సెస్ అని రాయొచ్చు. నెక్స్ట్ డోంట్ క్రాస్ ద లైన్, అంటే ఏదైనా గీతం దాటద్దు అని చెప్పడానికి మనం అది యూజ్ చేయొచ్చు. స్టే బిహైండ్ ద లైన్, ఆ లైన్కి బ్యాక్ సైడే ఉండండి. గెట్ ఇన్ టు లైన్, లైన్లోకి రండి. యార్ ఇన్, సో మీరు లోపలికి రండి. యార్ అవుట్, బయటికి వెళ్ళండి. డోంట్ చీట్, అంటే ఎగ్జామ్స్లో ఏదైనా కాపీ చేస్తున్నారనుకోండి, డోంట్ చీట్ అని చెప్పచ్చు. ఇట్స్ నాట్ ఫేర్, సో వాళ్ళు చేసింది ఏదైనా మంచిది కాకపోతే వీ కెన్ సే ఇట్స్ నాట్ ఫేర్. ఇట్స్ యువర్ టర్న్, ఇప్పుడు మీ టర్న్. ఇట్స్ మై టర్న్, ఇప్పుడు నా టర్న్. సిట్ ఆన్ ద గ్రౌండ్, గ్రౌండ్ మీద కూర్చోండి. స్టాండ్ సైడ్ బై సైడ్, ఒకరి తర్వాత ఒకరు నుంచోండి. స్టాండ్ ఫేస్ టు ఫేస్, ఒకరు ఎదురుగా ఒకరు నుంచోండి. స్టాండ్ బ్యాక్ టు బ్యాక్, సో బ్యాక్ సైడ్ ఆపోజిట్లో నుంచోమని.
ఇక్కడ స్కిప్ అని ఉంది కదా, స్కిప్కి హాప్కి జంప్కి చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటుంది. స్కిప్ హాప్ జంప్ అంటే జంప్ చేయడాన్ని, బట్ స్కిప్ అంటే చిన్నగా ఉంటుంది, హాప్ అంటే 2 లెగ్స్తో కలపడం, జంప్ అంటే పెద్దగా జంప్ చేయడం. టర్న్ అరౌండ్, చుట్టూ తిరగండి. టేక్ 2 స్మాల్ స్టెప్స్, 2 చిన్న స్టెప్స్ని తీసుకోండి, అంటే మీ పాదాలతో 2 చిన్న అడుగులు వేయండి అని కూడా చెప్పచ్చు. టేక్ 2 జైంట్ స్టెప్స్ అంటే పెద్ద పెద్ద అడుగులు వేయమని. వాక్ లైక్ అన్ ఈజిప్టియన్ లాగా వాక్ చేయండి. షేక్ యువర్ ఆర్మ్స్, మీ ఆర్మ్స్ని షేక్ చేయండి. విగిల్ యువర్ ఫింగర్స్ టోస్ బాటమ్, సో మన ఫింగర్స్ని మూవ్ చేయడానికి విగిల్ అనొచ్చు. టికిల్ యువర్ టమ్మీ, కితకితలు అంటాం కదా, దాన్ని మనం టికిల్ యువర్ టమ్మీ, మీ టమ్మీని టికిల్ చేయండి అని. పుల్ యువర్ ఇయర్స్ని బయటికి లాగా వింటూ ఉంటాం కదా, సో దాన్ని పుల్ యువర్ ఇయర్స్ అనొచ్చు. నాడ్ యువర్ హెడ్ అంటే తలని పైకి కిందికి ఆడించడం. సిట్ డౌన్, స్టాండ్ అప్, ఇవి మనకు తెలిసినవే. క్రాస్ యువర్ ఆర్మ్స్ అంటే మీ ఆర్మ్స్ని క్రిస్ క్రాస్గా పెట్టండి అని. లై ఆన్ ద మ్యాట్ మీద పడుకోండి. సిట్ క్రాస్ లెగ్డ్ ఆన్ ద ఫ్లోర్, సో లెగ్స్ క్రాస్ చేసి ఫ్లోర్ మీద కూర్చోండి. నీల్ ఆన్ ద ఫ్లోర్, సో మోకాళ్ళు అంటాం కదా, అలా కూర్చోమని. మేక్ అ సర్కిల్ని ఫామ్ చేయండి. హోల్డ్ హ్యాండ్స్ని హోల్డ్ చేసుకోండి. వింక్ యువర్ ఐ, కనుకొట్టడం అంటాం కదా, అలా వింక్ యువర్ ఐ అనొచ్చు. స్నాప్ యువర్ ఫింగర్స్ అంటే చిటికేస్తాం కదా, చిటికేయడం. స్టాంప్ యువర్ ఫీట్, సో ఒకసారి గట్టిగా అడుగు ముద్ర వేసామనుకోండి, దాన్ని మనం స్టాంప్ అనొచ్చు. ఫ్రీజ్ అంటే ఏం మాట్లాడకుండా అలా చిన్నప్పుడు ఆటలాడుకుంటాం కదా, మూవ్ ఫ్రీజ్ అని. ఫ్రీజ్ అంటే అలా ఉండిపోవాలి స్టాట్యూ లాగా. ఈజ్ దట్ రైట్, అది కరెక్టేనా. పుల్ డౌన్ ద బ్లైండ్స్ ప్లీజ్, సో ఏవైతే బ్లైండ్స్ ఉన్నాయో అవి పుల్ డౌన్ చేయండి. టర్న్ ఆఫ్ ద ట్యాప్ని ఆపండి. ఫ్లష్ ద టాయిలెట్ అండ్ వాష్ యువర్ హ్యాండ్స్, సో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఫ్లష్ని యూస్ చేయండి, హ్యాండ్స్ని వాష్ చేసుకోండి. కాపీ మీ, ఫాలో మీ అన్న కూడా ఒకటే వస్తుంది. సో నేను ఏదైతే చేస్తున్నానో దాన్ని ఫాలో అవ్వండి. ఫోల్డ్ ద పేపర్ని ఫోల్డ్ చేయండి. స్టిక్ ఇట్ ఆన్ ద పోస్టర్, దీనిని పోస్టర్ మీద అతికించండి. పుట్ ఇట్ ఆన్ ద వాల్, దీన్ని వాల్ మీద అతికించండి. టై యువర్ షూలేస్, సో మీ షూలేస్ని కట్టుకోండి. వైప్ యువర్ నోస్, బ్లో యువర్ నోస్, యూజ్ అ హ్యాంకీ, సో ఇక్కడ వైప్ యువర్ నోస్ అంటే తుడుచుకోవడము, బ్లో యువర్ నోస్ అంటే చేదడం అంటాం కదా, సో దాన్ని బ్లో యువర్ నోస్ అంటాము. యూజ్ అ హ్యాంకీ అంటే కర్చీఫ్ని వాడండి. బ్లెస్ యూ అంటే మనం పిల్లల్ని దీవించినట్టు అనమాట. హరి అప్ అంటే తొందరగా. హ్యాండ్స్ అప్ అంటే హ్యాండ్స్ని పైకి ఎత్తడం. హ్యాండ్స్ డౌన్ అంటే నార్మల్గా పెట్టడం. నెక్స్ట్ కంట్రోలింగ్ ద క్లాస్, ఇవి ఎక్కువగా మనం క్లాస్ రూమ్లో యూస్ చేస్తూనే ఉంటాం పిల్లలు బాగా అల్లరి చేసినప్పుడు. సో వాటికి ప్లీజ్ బీ క్వైట్, సో సైలెంట్గా ఉండండి. స్పీక్ క్వైట్లీ, మెల్లిగా మాట్లాడండి. కాంట్ యూ స్పీక్ మోర్ సాఫ్ట్లీ, సో కొంతమంది పిల్లలు చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళని కాంట్ యూ స్పీక్ మోర్ సాఫ్ట్లీ, మీరు ఇంతకంటే సాఫ్ట్గా మాట్లాడలేరా అని. నో నాయిస్ ప్లీజ్, అసలు అల్లరి చేయొద్దని. ప్లీజ్ పే అటెన్షన్ పే చేయండి. డోంట్ డూ దట్, అది చేయొద్దు. డోంట్ టచ్, దానిని ముట్టుకోవద్దు. పుట్ దట్ అవే, దాన్ని పక్కన పెట్టండి. కామ్ డౌన్, సైలెంట్గా ఉండమని. సెటిల్ డౌన్, సిట్ స్టిల్, ఇవన్నీ కూడా కామ్గా ఉండమని అర్థం. కావ్య స్టాప్ బాదరింగ్ వాణి, అంటే కావ్య ఇక్కడ వాణిని డిస్టర్బ్ చేస్తుంది, సో వాణిని ఇబ్బంది పెట్టద్దు అని చెప్తున్నాం. స్టాప్ ప్లేయింగ్ విత్ యువర్ పెన్సిల్, మీ పెన్సిల్తో ఆడద్దు. స్టాప్ టాకింగ్ అండ్ వాచ్ ద వీడియో, మాట్లాడడం ఆపి వీడియోని చూడండి. స్టాప్ టాకింగ్ అండ్ లిజన్ ప్లీజ్, సో మాట్లాడడం ఆపి చెప్పేది వినండి అని. సో ఇవి మ్యాక్సిమం మనం క్లాస్ రూమ్లో ఉపయోగించే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనమాట. నెక్స్ట్ ప్రైజ్ అండ్ కరెక్షన్, సో ఏదైనా పిల్లలు మంచి చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని మనం ప్రోత్సహించాలి, కాబట్టి అప్పుడు మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెరీ గుడ్ అన్నది యూస్ చేస్తారు, దాంతోపాటు ఇవి కూడా మనం చేయొచ్చు. బ్రిలియంట్, ఎక్సలెంట్, వండర్ఫుల్, గుడ్ జాబ్, వెరీ గుడ్, గ్రేట్, వెల్ డన్, వెరీ వెల్ డన్. సో ఇవన్నీ కూడా వెరీ గుడ్ అని చెప్పడానికి ఇన్ని ఉన్నాయి, కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి యూస్ చేస్తే మనకు కూడా బాగుంటుంది. ఎస్ దట్స్ రైట్, అవును అది కరెక్ట్. దట్స్ ఇట్, అది కరెక్ట్ అని అర్థం. నైస్ వర్క్. ఎస్ ఓకే. దట్స్ నాట్ రైట్, ట్రై అగైన్, మీరు చేసింది కరెక్ట్ కాదు, మరలా ప్రయత్నించండి. నాట్ క్వైట్ రైట్, ట్రై అగైన్, ఇది కూడా సిమిలర్ మీనింగే వస్తుంది, అంత కరెక్ట్ కాదు, మరలా ట్రై చేయండి. దట్స్ నియర్లీ రైట్, దట్స్ బెటర్, ఓకే దగ్గరలో ఉన్నాం, అది కొంతవరకు బెటర్. టుడే ఐఎమ్ హ్యాపీ, ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను. నాట్ వెరీ హ్యాపీ విత్ యూ, అంత సంతోషంగా ఏం లేను.
సో ఇవి మనం క్లాస్ రూమ్లో తరచుగా వాడే కొన్ని పదాలు. మరిన్ని క్లాస్ రూమ్ కమాండ్స్ మరలా వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.